మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. ఏం ప్లాన్ వేసావే? ఎలాగో ఓడిపోతావని తెలిసి నాన్నకి ముందే హింట్ ఇచ్చి పోటీ విత్డ్రా చేయించావు కదా. ఆ గ్యాంబ్లింగ్ నీకు తెలిసేమో, నాకు అవసరం లేదు. ఊరికే మాటలొద్దు, ముందే చేతులు ఎత్తేశారని ఒప్పుకోండి. ఆ పని మీరు చేయాల్సి వచ్చేది. పోటీ జరుగుంటే అంత లేదు. మాకు ఓటం అనేదే లేదు. నీకంత లేదు. మీకు కూడా లేదు. మీకు కూడా లేదు. మీకే లేదు. మాకదు మీకే లేదు. తల్లులకు తల్లులే, పిల్లలకు పిల్లలే. ఎవరికి ఎవ్వరూ తీసిపోరు. ఈ ఇల్లు ఎప్పటికి బాగుపడుతుందో ఏమిటో. ఒరే కిట్టయ్య, ఏమిట్రా పరిస్థితి ఇలా తారుమారైపోయింది? అబ్బా మీరు కంగారు పడి నన్ను కంగారు పట్టకండి. గురుగారు ఏమిట్రా వాడు వస్తున్నాడండి. అయ్య బాబోయ్ చచ్చాం, మళ్ళీ వాడు వస్తున్నాడంట. మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తాడో ఏమిటో. ఒరేయ్ మనం తిన్న తిన్నంత వాడు కొట్టిన దెబ్బలకి అరిగిపోయి నొప్పులు మాత్రం మిగిలిరా. చెప్తారు గురుగారు. ఏమిట్రా వీళ్ళంతో పాటు హీరోయిన్ కూడా వచ్చేస్తుందండి. ఏమిటో ఏమిటి మీ పోటీకి జడ్జి ఎవరో డిసైడ్ అయ్యారా? లేదు, పోటీ తప్పింది. గండం తప్పింది. అయితే నాటకం మేం మాత్రమే వేయాలన్నమాట. మంచిది, మేమే వేస్తాం. ఇంతకీ ఏం నాటకం వేస్తున్నారు? గయోపాఖ్యానమా, సత్య హరిశ్చంద్ర? అహల్యమ్మ. అదెందుకు? అది ఎందుకంటే అందులో ఆడవాళ్ళకి ఓ లెసన్ ఉంది. ఏంటి? ఆడది ఎంత తెలివైందైనా మగవాడి ముందు తల దించాల్సిందే. అది చెప్పడానికే ఇంద్రుడు అహల్యను ఓడించాడు. తప్పు నీల్. ఆడదంటే విశ్వశక్తిని ఆవహించుకున్న పరాశక్తి. పరస్త్రీని కోరుకున్నవాడు పతనం అవుతాడని చెప్పే నీతి కథది. కానీ ఇంద్రుడే గెలిచాడా లేదా? వికలాంగుడు కూడా అయ్యాడు. అది ఆ కాలం. ఈ కాలంలో విజేత మగాడే. వాడికేమీ కాదు. కాలం ఏదైనా నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది. నీళ్లు పోస్తే ఆరిపోతుంది కూడా. సముద్రమంతా కలిసినా తనలోని బడబాగ్నిని ఆర్పలేదు. ఏంట్రైల్ మనకంటే మెరుగ్గా చెబుతున్నారు డైలాగ్స్. వీళ్ళు కూడా ఆర్టిస్ట్ అయి ఉంటారు గురుగారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మనలాగే డైలాగ్ బాగా చెబుతున్నారు. ఆడిది అంటే మీకెందుకు అంత ఆవేశం? మీకెందుకు అంత చులకన? నేను చరిత్ర చెప్పాను. అది ఎప్పుడూ పునరావృతం అవుతూనే ఉంటుంది. కాదు, తిరగ రాయబడుతుంది. తిప్పేవాళ్ళెవరు? తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. ఆపండి, నేను పెద్ద దిక్కు ఏడ్చాగా. మీరు పోట్లాడుకుందంతా నాటకం గురించేగా. నాటకమే మాస్టారు, అంతర్నాటకం. చూడండి, నా కోణమే గెలుస్తుంది. సత్యమే నిలుస్తుంది. చూడండి. చూద్దాం. ఏమిట్రా ఇదంతా ఏదో జగన్ నాటకంలా ఉంది. జగడం కూడా వచ్చేలా ఉందండి. అమ్మో, జగడం తర్వాత మళ్ళీ వచ్చి కుబ్బేస్తాడు. అమ్మో, ఒరే 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 గురుగారు. ఏమిట్రా ఏమిటి ఇంకా ఇక్కడే పచారాలు చేస్తూ కూర్చున్నారు? అవతల నాటకానికి టైం అవుతుంటేను. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండిరా. గొప్ప చిక్కొచ్చి పడింది గురుగారు. ఏమిట్రా అది? కొంపదీసి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయా ఏంటి? సుంఠల్లారా, అతిగా తినొద్దని అప్పుడే చెప్పాను, విన్నారా? దొరికిందే సందని ఓని మెక్కేశారు. అబ్బా అది కాదు గురుగారు. మరేమిట్రా? ఈ సాంఘిక నాటకాలు అవి ఆడేవే కానీ పౌరాణిక నాటకాలు ఎప్పుడు ఆడలేదు. ఓహో, నేను సినిమాలే చేశాను, నాటకం అస్సలు చేయలేదు. ఇందులో పెద్ద తెలియడానికి ఏముందమ్మా. సినిమాలో డైరెక్టర్ ఏం చెప్తారో అది కెమెరా ముందు చేస్తాం. ఇక్కడ స్టేజ్ మీద డైరెక్ట్ గా ఆడియన్స్ ముందు చేస్తాం. అక్కడ యాక్షన్ కట్టు ఉంటాయి, ఇక్కడ లేవడం పడ్డం ఉంటుంది, అంతే. గురుగారు, పౌరాణికాలు అంటే పెద్ద పెద్ద సమోసాలు అవి ఉంటాయి కదా. అంతే కదండి, అయ్యే గొంతులు అవి కూడా ఉంటాయి కదా. ఓరే అప్రాచ్యపు విధవలారా, ఏంటి సమాసాలు గొంతులు ఏమిట్రా? సమాసాలు సందులు అవేవైనా గురుగారు, చెప్పడం మాత్రం మా చేత కాదు. మధ్యలో తడబడితే మీ పరువు పోతుంది గురుగారు. వద్దు గురుగారు. సోషల్ నాటకం వేద్దాం. ఎందుకొచ్చిన పౌరాణికం? మీరు అలా అంటారనే అహల్య నాటకాన్ని నేటి అహల్యగా మార్చాను. నాడైనా నేడైనా అహల్య కామనే కదా గురుగారు. కాదురా సుంఠ, పౌరాణికాన్ని సోషల్ గా మార్చేద్దాం, వాడుక భాషలో మాట్లాడేద్దాం. అసలు ఆ కథ ఏంటో కూడా మాకు తెలియదు గురుగారు. ఎంత మాట అన్నావురా?
రామాయణం భారతం తెలియకుండా అసలు మీరు నటులు ఎలా అయ్యారా? నీచుల్లారా, కళా నికృష్టులారా. ఏవమ్మా, కనీసం నీకైనా తెలుసునా? ఏమీ తెలియదు. కాస్త ఎర్రగా బుర్రగా ఒడ్డు పొడుగు ఉంటే చాలు, ఓ పెద్ద స్టార్లు అయిపోదామని ఊపేసుకుంటూ వచ్చేస్తారు. ఛీ! మీరు కళాకారులు కాదురా, కళారంగానికి పట్టిన చీడ పురుగులు. తిట్టకండి గురుగారు, మీకన్నీ తెలుసు కదా, మీరు చెప్పండి. ఓ మేము చేసేస్తాం. చెప్పక చేస్తానా? ఏమీ లేదు. నీ భర్త పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్ వెళ్ళాడు. నీపై కన్నేసిన ఒకడు నీ భర్త రూపంలో వచ్చాడు. వాడు నీ భర్త కాదా అవునా అని నువ్వు అడగాలి. అదే రూపంలో వస్తే ఎలా అడుగుతాను? మ్మ్. వెంటనే వస్తే మరి డౌట్ రాదా? వస్తే ఏం చేయాలి? టెస్ట్ చేయాలి, ప్రశ్నలతో పరీక్షించాలి. ఏం ప్రశ్నలు అడగాలి? అంటే నీ భర్తను నువ్వు గుర్తుపట్టడానికి అడిగే ఆ సీక్రెట్ ప్రశ్నలు కూడా నేనే చెప్పాలా తల్లి? నాకింకా పెళ్లి కాలేదు గురుగారు, ఎలా తెలుస్తుంది? స్క్రిప్టే లేదు, అన్ని ఓన్ డైలాగులే. ఏదోలాగా మేనేజ్ చెయ్యి. అహల్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు. గురుగారు, ఇంతకీ నాటకంలో నేనెవరు గురుగారు? ఇప్పుడు కాదు, అక్కడ చెప్తా. ఆతృత ఎక్కువ. వేధవకి వేధవ అన్నారు, వేధవని. నాటకంలోనే ఎవ్వరూ కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆడియన్స్ చప్పట్లే మన టార్గెట్. మనల్ని కొట్టిన ఆ నీల్గాన్ని మనం టాలెంట్తో కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. జాగ్రత్త, చప్పట్లు మారుమోగిపోవాలి. జయ నటరాజా. సభా సరస్వతికి నమస్కారం. కళాభిమానులారా, కళా పోషకులారా, కళారాధకులారా, మీ అందరికీ నా కళాభివందనాలు. ఈ రోజు నా శిష్యులు ప్రదర్శిస్తున్న ఈ నాటిక పేరు నేటి అహల్య. మీరందరూ ఆనందంగా చూసి వాళ్ళను ప్రశంసించండి, వాళ్ళను ఆశీర్వదించండి. వందనం, కళాభివందనం. స్వామి, లేవండి స్వామి, కోడి కూసింది. యాదవ కోడి అప్పుడే కూసేసిందా? అపచారం స్వామి, లేచి మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి కదా. తప్పదంటావా? తప్పదు. అబ్బా. అమ్మా. దేవి, దేవి, దేవి. అదేంటి అప్పుడే వచ్చేసారు? వాకింగ్ అయిపోయింది, వచ్చేసాను. అయిపోతే వచ్చేస్తావా? 7ంటికి కదా రావాలి. 7కు వాడొస్తాడు కదా. వాడెవడు? సూర్యుడు, సూర్యుడు. నీ మీద నాకేదో డౌట్ గా ఉంది. డౌటా? సేమ్ టు సేమ్ ఉన్నానే. ఉండటం ఏంటి? అదే, ఇందాక ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను అంటున్నాను. భార్యకు భయపడి ఏ భర్త ఎర్లీగా ఇంటికి రాడు. అది సర్లే, కరెంట్ బిల్ కట్టావా? కట్టేశాను. ఎంత? అసలు ఛార్జీలు సర్ఛార్జీలు పెరిగిపోయాయి కదా, అన్నీ కలిపి 25,000 అయినాయి. కేబుల్ బిల్ కట్టావా? అది కూడా కట్టేశా. సంక్రాంతికి నాకు చీర తెస్తానన్నారు. సాయంత్రం తెస్తాను. అంట్లు తోమి బట్టలు తూతానన్నారు. టిఫిన్ తిని చేసేస్తాను. టిఫిన్ ఎవరు చేస్తారు?
నేనే చేస్తాను. దాటండి. దాటను. నీ ఎక్స్ప్రెషన్లు అయిపోయాయా? అనుమానం తీరిందా? నేనే నీ భర్తను అంగీకరిస్తున్నావా? ఆగండి. ఏమైంది? తలంచండి. ఎందుకు? ఆఖరి టెస్ట్. నా కోపం వచ్చినప్పుడు అట్ల కాడతో మీ తల మీద కొట్టేదాన్ని. ఆ బుడుపులు ఉన్నాయో లేవో చూస్తాను. ఆ, ఆ. చిన్నగా ఉన్నాయేంటి? తగ్గిపోయాయి. చాలా ఉన్నట్టున్నాయి. జుట్టు ఎక్కువగా ఉంది కదా, దెబ్బలు సరిగ్గా తగ్గలేదు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. దేవి, నాదా దేవి, నాదా దేవి. నాదా. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు మోసపోయావు. నేను నీ భర్తని కాదు. ఇంద్రుణ్ణి చూసావా? మీ ఆడవారిని మోసగించడం ఎంత ఈజీయో. ఈ మగాడు తలుచుకుంటే ఏవైనా చేయగలడు అహల్య. నువ్వెందుకు నవ్వుతున్నావు? పిచ్చివాడా, నేను కూడా అహల్యని కాను. ఆవిడ తపస్సు చేసుకుంటుంది. నువ్వెవరు? నువ్వేనా? హైదరాబాద్ లో వంశీ గారింట్లో పని మనిషిని. థ్యాంక్ యూ. నాటకాన్ని మార్చినందుకు క్షమించండి. ఆనాడు అహల్య అమాయకత్వంతో మోసపోయింది. నేటి అహల్య అమాయకురాలు కాదు, మగవాడికి ధీటుగా రాగలిగిన ధీరవనిత. ఆడవాళ్లు తెలివి తక్కువ వాళ్ళనుకోవడం అవివేకం. ఆది పరాశక్తి అంశే ఆడది, ఎన్నో తరాలకి తల్లి. మహిషాసురుల తల నరికే మహిషాసుర మర్దిని. అహల్యను తాకి ఇంద్రుడు వికలాంగుడయ్యాడు. అహల్యను శపించి గౌతముడు మూర్ఖుడయ్యాడు. ఏ పాపం తెలియని అహల్య అడవిలో శిలయింది. ఆ దుస్థితి ఈనాటి ఆడదానికి లేదు. శ్రీరాముడు దర్శనమే అవసరమే లేదు. తనకు తానే ఒక ఆయుధం, అణువాయుధం. మొత్తం మీద దిగ్విజయంగా నాటకం పూర్తి చేసాంరా. గురుగారు భలే మెచ్చుకున్నారనుకో. క్లైమాక్స్ సీన్ చూసి ఆ ప్రొడ్యూసర్ మొహం మాడిపోయింది.
రేపు మీ మొహాలు మారకుండా ఉంటే చాలు. వాడి క్లైమాక్స్ మనం మార్చేసాం కదా అని మన క్లైమాక్స్ మార్చేస్తాడేమో. ఖచ్చితంగా చాకరేవే పెడతాడు. వాడి బొంద. రేపు ఉదయం వాళ్ళు లేకుండానే మనం పారిపోదాం. ఈ రాత్రికి ఏదైనా చేస్తే మొత్తం ఇక్కడే ఉన్నాం కదా, ఏం చేస్తాడు? అందరూ ఉండగానే దిగ్విజయంగా తీసుకెళ్లి కోటింగ్ ఇచ్చాడు. మరైతే ఏం చేద్దాం? ఈ రాత్రికి వెళ్ళిపోదాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం ఆర్టిస్ట్ అన్నాళ్ళు వాళ్ళు నటించలేదు, జీవించారు. ఆధునిక అహల్యను కళ్ళకు కట్టారు. వాళ్ళు ఇది అన్నమాటలండి బాబా. ఎంత టాలెంట్ ఉన్నా ఏం లాభం? పాపం వాళ్ళు నీల్ ఫ్రెండ్స్ అయిపోయారు. అవునండి, అందులోనూ పాపం పార్ట్ టైం ఆర్టిస్టులు అయినా పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా చేశారు. అంతా అడవి గాచిన వెన్నెలే. యా వాళ్లే నిజంగా నిజమైన నటులయ్యుంటే నాన్నగారు వాళ్ళకి రవీంద్ర భారతిలో సన్మానం చేస్తా అన్నారు. అబ్బబ్బబ్బా, మిస్ అయిపోయారండి. సన్మానం ఒక్కొక్కరికి పట్టుబట్టలు పెట్టి ఆ స్వర్ణ కంకణం తొడిగి సన్మాన పత్రం చదివిద్దామనుకున్నారు. ఇప్పుడైనా పని చేయొచ్చు కదండి. ఎలా చేస్తారండి? వాళ్ళు స్వతహాగా నటులు కారు, నీల్ ఫ్రెండ్స్. వాళ్ళని సన్మానిస్తే నీల్ని అవమానించినట్టు అవుతుంది కదా. కరెక్టేనండి. ఓయ్ పాపం ఆ ఒక్క కారణంగా స్వర్ణ కంకణం, పట్టుబట్టలు, సన్మానం, రవీంద్ర భారతి అన్ని మిస్ అయిపోతారు. ఏం చేస్తావ్? ప్రాప్తం ఉండాలి కదా, వాళ్ళకది లేదు. ఎందుకు లేదు? మనం వాళ్ళ ఫ్రెండ్స్ కదని చెప్పేద్దాం. చంపేస్తాడు రా. స్వర్ణ కంకణం ఉంటా, చావుకు భయపడి వదిలేస్తావేంటి? అవును, కాస్త ధైర్యం చేస్తే కుసంత బంగారము బట్టలు వస్తాయి. రే, ఏదైతే అయింది రేపే నిజం చెప్పేద్దాం. అంతే, వస్తే బంగారం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది. కంకణం అంటే కనీసం 5 తులాలు ఉంటుందా? బాగా ఉన్నవాళ్ళ కదా లక్ష్మే, ఎక్కువ ఎత్తారు. దాంతో కాసుల పేరు చేయించుకోవచ్చా? నేను కూడా రింగు చేంజ్ చేయించుకుంటాను. రే, నాకు బ్రాస్లెట్ డబ్బాలే మోజురా. ఈ చేతికి 2, ఈ చేతికి 2 చేయించుకుంటా. నా ప్లాన్నే బయట పెట్టాలనుకుంటున్నావా అప్పు? గొర్రె తోకల్ని పట్టుకుని గోదావరి ఎదలేవు. వాళ్ళు కోడి పిల్లలు, గంప వేసి మూసేస్తాను.